సుబ్రహ్మణ్య అన్న. ఓకే, మీరు కూడా ఆటోనేనా? నేను ఆటోనేనా అన్న. ఓకే. సో ఇప్పటి నుండి చదువుతున్నారు ఆటో? నేను 30 years అవుతుందన్న. ఓ, పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ బాగా. ఆ, ఓకే, ఎట్లుంది మరి ఆటో దందా ఎట్లా ఉంది? పడిపోయిందన్న. అంతేనా? ఎందుకు? ఈ ఓలా వాళ్ళు, ఆ, ఉబేర్ వాళ్ళు, ర్యాపిడో. ర్యాబిటో అంతా ఏం చేస్తున్నారంటే అన్న, ముగ్గురికి కూర్చోపెట్టుకోవాలి. ఆ, అట్లా చేస్తలేరు. ఆ, నలుగురు ఐదుగురు ఉంటే ఎక్కించుకుంటున్నారు. ఆ, 2 ఆటో బండిలో ఒక మాట్లాడుకొని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఓకే. వాళ్ళకి కమిషన్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఏమీ చెప్పలేరు. మాకు అయితే తెలియదన్న, ఇది ఎక్కడ పోయి చెప్పాలా అది ఇది మాకు తెలియదు. మేము చదువుకోలేం కాదు మేము. మాకు అది ప్రాబ్లం ఉంది. కానీ మరి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు సంవత్సరానికి 12,000 అన్నారుగా? ఐ లవ్ కాంగ్రెస్. కాంగ్రెస్? యా, ఐ లవ్ కాంగ్రెస్ అన్న. మా నవీన్ అన్న ఉన్నాడు మాతోని, మాకు అదే సార్లు అన్న. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 ఇస్తా అన్నదిగా మీ ఆటో వాళ్ళకి, ఇచ్చిందా అన్న? కొంప ముంచి వెళ్ళిపోతే ఎట్లా అన్న? కొంప ముంచిపోతే ఎట్లా? అదా ఏ గవర్నమెంట్ అన్న? గవర్నమెంట్ అది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఉండే మీకు తెలియదా? నేను చెప్పి అన్న, కేసీఆర్ అన్నకు కూడా చెప్తలేను. ఏ గవర్నమెంట్ ఉంటుంది, కొంప ముంచి వెళ్ళిపోతాడు, వచ్చేవాడు పరేషాన్ అయిపోతాడు. ఆడు నింపాలా, మొత్తం కొంప నింపి అందరికి ఇవ్వాలంటే టైం పడుతుంది అన్న. ఓకేనా? సో మరి ఇప్పుడు మీ జూబ్లీ హిల్స్ పరిస్థితి ఏంది మరి? ఇక్కడ మాగంటి గోపీనాథ్ అయితే లేరు ఇప్పుడు. అన్న చాలా మంచివాడు అన్న. మాగంటి గోపీనాథ్ అన్న గారు చాలా మంచివాడు. ఆయన కొడుకుకి ఇవ్వాలన్నా, ఆయన కొడుకు ఉన్నాడు, కొడుకుకి ఇవ్వాలా సీట్. ఈ ఏరియా నుంచి ఆయన కొడుకు గెలుస్తాడు. కానీ నేను ఐ లవ్ కాంగ్రెస్. వేరే వాళ్ళకి ఇస్తే అన్న చెప్పలేము. వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో మరి ఇప్పుడు అభివృద్ధి విషయానికి వద్దాం. మరి జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. టీడీపీ నుండి బీఆర్ఎస్ నుండి 2 సార్లు. ఏమన్నా చేసిండా? చాలా చేసినాడు అన్న. ఆయన చాలా చేసినాడు అన్న. అర్ధరాత్రికి పిలిస్తే వస్తాడన్న. అన్న మంచివాడు. ఆయనకి ఆత్మకి శాంతి ఇవ్వాలి దేవుడు. ఆయన చాలా మంచివాడు. చూసిలా మీరు ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు? అదే అన్న, కలిసినామన్నా. అందరితో కలిసి ఉంటాడన్న ఆయన. వీడు పేదోడు, వీడు ఆటోవాడు అన్నీ అనుకోడు అన్న. అట్లా అనుకోడన్న, అందరినీ మంచిగా ఉంటాడు. మా అన్న చాలా మంచివాడు. మా అన్నకి అంటే కొడుకుకి ఇవ్వాలన్న ఈ ఏరియాతో. గోపీనాథ్ అన్నకి టీఆర్ఎస్ నుండి వాళ్ళ ఇంట్లో తప్ప వేరే వాళ్ళకి ఇస్తే గెలవరు అన్న. అంతే. సో మరి కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి ఏంది మరి? బీజేపీ అయితే అవకాశం లేదన్న. ఇక్కడ బీజేపీ అవకాశం లేదు. సో ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ చూసినావు. సో ఇప్పుడు 2 సంవత్సరాలు అవ్వస్తుంది కాంగ్రెస్కి. ఏది నచ్చింది మీకు అన్న? నచ్చేది ఏమంటే అన్న, గవర్నమెంట్ ఇది ఓకేనా? గవర్నమెంట్ పనులు చేయాలి, వాళ్ళ బాధ్యత అది. వాళ్ళు కేసీఆర్ అన్న చేసినాడు. ఓకే, ఈయన ఎప్పుడు ఎక్కినాడు కదా అన్న. 2 సంవత్సరాలు మీరే చెప్తున్నారు కదా. అంటే వచ్చిన 100 రోజులే చేస్తా అన్నాడు మరి. వచ్చిన 100 రోజులే చేస్తా అన్నాడు కదా. ఏం చేస్తాడన్నారు? అన్ని పథకాలను ఇస్తా అన్నాడు. అవునన్నా, కొంప మూస్తే ఎవరు ఇస్తారు? కొంప నిండాలి కదా, నింపాలి కదా. అప్పు చేసింది కాబట్టి ఇవ్వలేదంటవా? మళ్ళీ అవి అది చేయాలి కదా అన్న. నీ పేరు ఏందన్నా? నా పేరు అజీజ్. మీరు ఎక్కడన్నా? శ్రీరామ్ నగర్. సో మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ. అంటే ఎమ్మెల్యే చనిపోయింది కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఎట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి మరి? ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఎవరు వచ్చినా అంతే, ఎవరు వచ్చినా అంతే ఉంటాయి కదా మళ్ళీ. మరి ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి మాగంటి గోపీనాథ్ మంచిగా ఉండాను, మంచిగా చేసి ఎప్పటికి వస్తుండే ఆయన. ఆడికంటే ఆడికి వస్తుండే ఆయన. మంచిగా చేసిండు. మంచిగా నమాజ్ చదవడానికి మొత్తం మంచిగా చేసిండు.
సో ఈ రోడ్ల విషయము కానీ వాటర్ సమస్యలు ఏమైనా ఉంటాయి లేదు అన్ని మంచిగా చేసిండు ఆయన మంచిగా పోయిండు టైం ఆడదాకా వచ్చినది టైం పోయిండు ఏం చేస్తాం మళ్ళీ ఓట్లు వస్తాయి కదా ఆ, ఇప్పుడు కాంగ్రెస్ నుండి ఒక ఇద్దరు పేర్లు వినిపిస్తుంది, బీజేపీ ఉన్నారు, బీఆర్ఎస్ కూడా ఉంది. సో మరి ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటాం? ఇక ఎవరికి వేయాలంటే ఇప్పుడు ఆయన ముందు ఉన్నాడు కదా ఆయన వస్తే మళ్ళీ ఆయనకే ఇస్తాం మేము ఓటు. ఓకే. ఆ, సో ఇప్పుడు మాగంటి గోపినాథ్లో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య కొడుకును వాళ్ళ ఇద్దరికి ఎవరికైనా ఇస్తే ఛాన్స్ ఉంటుంది గెలవడానికి? ఉంటుంది ఓకే, ఉంటుంది ఓకే వాళ్ళకైతే ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ ఉంటుంది. మరి ఈ కాంగ్రెస్ లో నవీన్ యాదవ్ పేరుంది, అసరుద్దీన్ ఉంది, ఇంకో పేరు ఒకటి వినిపిస్తా ఉంది. వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? ఏమో సార్ మనకు అలాగే అయితే తెలియదు మనకు తెలియదా? తెలియదు. ఓకే. సో మరి ప్రభుత్వం పాలన ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉన్నది ఆయన మన గోపినాథ్ కాంగ్రెస్ చేస్తున్నాడు కానీ ఇప్పుడు ఇక అన్ని ఆ, ఇస్తా అని ఏమి ఇవ్వకొచ్చు ఏం చేయలేదా? ఏం చేస్తారు మీరు? నేను బేరం చేస్తా ఏం business? ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ. ఓకే. ఆ, వస్తుందా మంచిగా? బేకారు ఉన్నది వచ్చిన కాలం అయిపోయింది బాగా. ఓకే. సో మరి ఇప్పుడు ప్రభుత్వం పథకాలు ఇచ్చింది కదా బాబాయ్, ఇప్పుడు నార్మల్ పథకాలు, పెన్షన్ అని ఇట్లా చాలా పథకాలు ఇచ్చింది కదా. ఏమి ఇవ్వకొచ్చు ఈయన నీకు వస్తుందా పెన్షన్? వస్తుందా? రాదు రాదా? లేదు ఓకే. పింఛన్ లేదు మాకు ఏం లేవు. ఓకే. ఈ సన్న బియ్యం వస్తుందా? మొన్న ఇచ్చాడు బియ్యం ఇచ్చాడు బియ్యం వస్తుంది. ఆ. ఈ కరెంట్ ఫ్రీ? కరెంటు ఫ్రీ ఉన్నది గ్యాస్ సంగతి? గ్యాస్ లేదు గ్యాస్ రావట్లేదా? ఓకే. రాకొచ్చు. సో మరి నచ్చుందా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చిందా? నచ్చిందంటే ఇక ఇప్పుడు మున్పు చేసిన అన్ని మంచిగా ఉండే మా అంతా మంచిగా ఉండే ఆ, ఇచ్చి కూడా ఫైదలు లేనట్టు ఉన్నది. కేసీఆర్ పాలన బాగుందా, ఆ. రేవంత్ పాలన బాగుందా? కేసీఆర్ వల్ల బాగున్నది అన్న మొత్తం అంతేనా? అంతే ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తే కేసీఆర్ గెలుస్తాడా? గెలుస్తాడు ఆ. కంపల్సరీ కానీ గెలుస్తాడు. మరి రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు నేనే అంటున్నాడుగా. ఉండడు బేకారు ఉండడు అంతేనా? ఉండడు. ఓకే, ఓకే, రైట్, థ్యాంక్ యూ.